అగ్ని కంటే గొప్పది నిజం, నిజం కంటే గొప్పది కమ్యూనిజం. కమ్యూనిజం సాక్షిగా జరుగుతున్న ఈ 18వ CITU ఆల్ ఇండియా మహాసభలకు నా రెడ్ సెల్యూట్. అలాగే ఎందరో గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమకారులు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన అభ్యుదయ గడ్డ, పోరాటాల గడ్డ ఈ వైజాగ్ కు మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ కళలు, ఈ పాటలు, ఈ ఆటలు, ఈ సినిమాలు, ఈ నాటకాలు మనకెందుకురా? కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. ఈ ప్రపంచం మనందరినీ శ్రమ ద్వారా గాని, సహజంగా గాని ఈ ప్రపంచ సంపద అంతా మనందరినీ, కానీ దురదృష్టవశాత్తు అది ఎప్పుడు 5% మంది చేతిలోనే ఉండటం మొదలుపెట్టింది. అది ఎప్పుడు అలా ఉండటం మొదలుపెట్టిందో ఆనాడే ఒక గొప్ప ఆర్థిక, సామాజిక, రాజకీయ శాస్త్రం మార్క్సిజం పుట్టింది. ఈ మార్క్సిజం ఆనాటి కార్మికులను, కర్షకులను చైతన్యవంతం చేసి, ఆలోచింపజేసి పోరాటాల వైపు నడిపించింది. అందుకే శ్రమజీవుడి రక్తంలో నుంచి పుట్టింది మొట్టమొదటి ఎర్ర జెండా. అలా అది రెపరెపలాడుతూ యావత్ ప్రపంచానికి వెళ్ళింది. అందుకే నేను అంటుంటాను, సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది, ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది. కానీ యావత్ ప్రపంచంలో 110 దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ మిజైళ్లు, బోఫర్స్ గన్లు, న్యూక్లియర్ మిజైళ్లు, ఇంటర్ బ్యాలిస్టిక్ మిజైళ్లు వచ్చినాయి. కానీ నాకు తెలిసినంత వరకు 100 మిజైళ్ల కంటే 1,00,000 బుల్లెట్ల కంటే శక్తివంతమైంది ప్రజాకళ. ప్రజాకళను మించిన ఆయుధం మరొకటి లేదు, ఇక రాదు. కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ సామాన్యుల కష్టాలనే ఇతివృత్తాలుగా, వాళ్ళ బాధలే పాటలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో ప్రజా కళాకారులు వారి పాటల ద్వారా, ఆటల ద్వారా ప్రజల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు వామపక్ష కళాకారులు. ఆనాటి గరికిపాటి రాజారావు గారితో మొదలై నాగభూషణ్ రావు గారు, ప్రకాశ్ రావు గారు, అల్లూరు రామలింగయ్య గారు. ఆనాడు నాకు బాగా గుర్తు, అల్లూరు గారు అనేవారు, మా నాన్నగారు అల్లూరు రామలింగయ్య గారికి మొట్టమొదటి సినిమా పుట్టిల్లు గరికిపాటి రాజారావు గారు, రామచంద్రారెడ్డి గారు నిర్మించారు. సుందరయ్య గారి, పుచ్చలపల్లి సుందరయ్య గారి బ్రదర్. ఆ పుట్టిల్లు సినిమాలో మొట్టమొదటి వేషం జమున గారు, అల్లూరు రామలింగయ్య గారు వేశారు. అల్లూరు రామలింగయ్య గారు ఆ రోజుల్లో ప్రజానాట్య మండలిలో ఎన్నో పోరాటాలకి వెళ్ళారు. అలాగే ఎందరో ప్రజానాట్య మండలి కళాకారులు ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి తలుక్కను మెరిసే తారలందరూ సామాన్యులే, సినిమాకి పనికిరాని వారు ఎవ్వరూ లేరు అంటూ
యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ సంఘం పూరించిన రెడ్ స్టార్ మాధవ్ రంగారావు గారు ఈ కమ్యూనిస్టులను తయారు చేసిన ఆయుధమే. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి భారతంలో దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటించండి అని బాక్సాఫీసుల్ని బద్దలు కొట్టి ప్రజల్ని చైతన్యం వైపు నడిపించిన టి కృష్ణ గారు, ఒక సుద్దాల అశోక్ తేజ గారు, ఇలా వందలు వేల మంది కళాకారులు. నన్ను కూడా చాలా మంది అడిగారు, అయ్యా నువ్వదేదో చిన్నప్పుడు బాలనటుడుగా నా పల్లి టేసను కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, పోదామంటే నెలవు లేదు, చేద్దామంటే నాంపల్లి టేసను కాడి రాజాలింగో అని వచ్చినప్పుడు బాలనటుడుగా చేసినప్పుడు చాలా సినిమాలు చేశాను. దాని తర్వాత అందరూ మళ్ళీ ఎందుకయ్యా నువ్వు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యావు, పెద్ద గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అయ్యావు, మరి నీకెందుకు మళ్ళీ జిలా గులా ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను సైతం అంటూ వచ్చావంటే దానికి మా నాన్నగారు ప్రజానాట్య మండలి నాకు నేర్పింది. వైద్యుడు అనేవాడు శరీరంలో ఉన్న జబ్బును వదలగొడతాడు, ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బును వదలగొడతాడు. ఇందాక అన్నారు మా మురళి గారు ప్రేమతో సినిమా హీరో అని. అసలు ఎవరు నిజమైన సినిమా హీరో? అసలు ఎవరు నిజమైన హీరోలు? తన 23వ ఏటే ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ నిజమైన హీరో. బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, అందరి కోసం పోరాడిన అంబేద్కర్ నిజమైన హీరో. ప్రపంచ విప్లవ ఉద్యమాన్ని ముందుకు నడిపెళ్ళిన చదువురా నిజమైన హీరో. ఇవన్నీ కాకుండా మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివించటం, మిమ్మల్ని బాగుపరచడమే లక్ష్యంగా వారి జీవితం అంతా మీకోసమే త్యాగం చేసే మీ తల్లిదండ్రులు నిజమైన హీరోలు. అంతేగాని ఒక్క తన్నుదంటే 50 సూమోలు లేసిపోవటం. హీరో అనేవాడి వాళ్ళ కనీసం 1,00,000 మందిని, నువ్వు 1000 మందిని నరికితే నేను 1,00,000 మందిని నరుకుతా అంటున్నారు. 1,00,000 మందిని నరికేవాడు కాదు నిజమైన హీరో, 1,00,000 మంది కోసం ప్రాణం ఇచ్చేవాడు నిజమైన హీరో. ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఒక భగత్ సింగ్, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేస్తే సరిపోతుంది. కానీ ఇవాళ కుళ్ళుతున్న ఈ కుష్టి వ్యవస్థలో మీలో ప్రతి ఒక్కరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావాలి, ప్రతి ఒక్కరూ ఒక భగత్ సింగ్ అయితే గాని ఈ వ్యవస్థను మార్చలేరు. అందుకే జనరల్ గా అంటుంటాం కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని, కానీ ఇక్కడికి విచ్చేసిన కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నిర్మాణ బృందావన నిర్మాతలు, వారందరికీ మా లాల్ సలాం. మా ప్రజానాట్య మండలి అందరం చూస్తుంటే నాకు ఎప్పుడూ ఒకటి గుర్తుకొస్తుంది. ఆ కొండల్లో గిరి చెట్లను ఉంటాయి, వాటికి నీరు పోసేవారు ఉండరు, వాటికి సూర్యరశ్మి తగలదు. అలాగే తినటానికి సరిగ్గా తినలేక, డబ్బులు లేక నానా కష్టాలు పడుతూ ఆ గిరి చెట్లు కొండల్ని బండల్ని చీల్చుకుంటూ పైకి లేస్తాయి. అలాగే మా ప్రజానాట్య మండలి కళాకారులు ఎన్ని కష్టాలున్నా ప్రజల్ని చైతన్యవంతం చేయటమే మా లక్ష్యం అంటూ యావత్ జీవితం ప్రజల్ని చైతన్యవంతం చేయటంలోనే వాళ్ళ జీవితం సరిపోతుంది. ఇవాళ వ్యవస్థ ఎలా ఉంది? ఇవాళ నిజంగా చెప్తే ఇవాళ
సమాజం కోసం కష్టపడేవాడిని, పోరాటాలు చేసేవాడిని. ఒరే ఈంద్ర నువ్వు ఇటు పనికి పనివాడు, వాడు చూడరా, వాడు అమెరికా పోయి వాడు ఎన్ని కోట్లు సంపాదించాడు, వాడు 4 కార్లు కొన్నారు, బిల్డింగ్లు కొన్నారు, వాళ్ళు చూడు అసలు ఎంత సంపాదించాడో, వాడు చూడరా, వాడు ఎంత సక్సెస్ఫుల్. సమాజం కోసం పోరాడుతున్న నువ్వేం సక్సెస్ఫుల్లా? ఇవాళ నిజంగానే ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు వచ్చి అమ్మా నేను మీ ఇంట్లో పుడతానమ్మా, ఈ దేశం కోసం పోరాటం చేస్తానమ్మా అంటే, వద్దురా నాయన, నువ్వు పక్కింట్లో పుట్టి దేశానికి సేవ చేయరా, మా ఇంట్లో మాత్రం ఒక బిల్ గేట్సే కావాలని ఈ వ్యవస్థ మారటం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా కళాకారుడు అనేవాడికి ఆ పక్షం ఈ పక్షం ఉండదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మన డప్పులు మోగాల్సిందే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మన గళాలు లేవాల్సిందే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేయాల్సిందే. ఇవాళ రాజకీయాలను చూస్తున్నారు. ఇంత చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, అన్నా ఈ నియోజకవర్గంలో అన్నా 60 కోట్లు పెంచారన్నా, ఆ నియోజకవర్గంలో 70 కోట్లు పెంచారన్నా. మరి ఇటువంటి వ్యవస్థలో నన్ను అంటుంటారు, సార్ ఏం సార్ మీ కమ్యూనిస్టులు సీట్లు ఇన్ని గెలవట్లేదు అని. ఏ రోజైతే ఒక్క రూపాయి పంచకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీ అవుతారు, ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. నేను చెప్పాను, అయ్యా మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా కళాకారులకి వాళ్ళ టిఫిన్లు వాళ్ళు తెచ్చుకుంటారు, మా సభలు జరిగితే పాపం వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వస్తారు. ఇటువంటి ఈ వ్యవస్థలో మనం గెలవాలంటే మనకున్న ఆయుధం ఇంకేముంది? ఒక్క చైతన్యమే. మరి ఆ చైతన్యాన్ని మనం ఎలా తీసుకురావాలి? మరి ఇవాళ మన సమస్యలు చెప్పుకుంటూ పోతే విద్యను వ్యాపారం చేశారు, వైద్యాన్ని వ్యాపారం చేశారు. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సినిమా టీవీ రంగాలు, మీరు ఆ టీవీని చూస్తే మానవ సంబంధాల్లో ఎంత భయంకరమైన విషయాలు ఉంటాయో, ఒక అత్త ఒక కోడలను ఎలా చంపాలి, ఒక కోడలు అమ్మా నాన్న ఏం చేయాలి, ఇటువంటి భయంకరమైన సీరియళ్ళు వేల కొద్దీ వస్తూ ఉంటాయి. నిజంగా ఆ డిమానిటైజేషన్ టైంలో ఆ కరెన్సీని డిమానిటైజ్ చేశారు, కానీ ఇటువంటి సీరియల్ని డిమానిటైజ్ చేస్తే నిజంగా మన వ్యవస్థ ఎంతో బాగుపడేది. అలాగే ఇవాళ సినిమాలు చూస్తున్నారు, హింస, ఎవరు ఎంతమందిని నరికితే అంత మంచిది అనే హింసని ప్రేరేపించకుండా ప్రజలకి ఉపయోగపడే సినిమాలు, ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి. ఎందరో గొప్ప గొప్ప నిర్మాతలు, గొప్ప గొప్ప దర్శకులు ప్రజలకు ఉపయోగపడే గొప్ప గొప్ప సినిమాలు తీస్తున్నారు. కానీ అయినా ఒక పక్క మీకు తెలిసిందే, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. ఈ కళ అనేది చాలా పదునైన కత్తి లాంటిది. మరి ఈ మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు చేయొచ్చు. ఇవాళ సోషల్ మీడియా అనేది వచ్చేసింది. ఒకప్పుడు ఒక నాటకం, ఆ రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మన స్వాతంత్ర పోరాటం తర్వాత జరిగిన అతిపెద్ద పోరాటం. 5,000 మంది చనిపోయారు పోరాటం చేసి. వాళ్ళందరినీ నిజాం నవాబుని, అతని అనుచరుల్ని తరిమి కొట్టేలా ఒక్క మాబూని నాటకం ఊరు తిరిగి కళాకారులు ప్రదర్శిస్తే దాంతో చైతన్యమయ్యి నిజాం నవాబుని, అతన్ని అనుచరుల్ని తరిమి కొట్టారు. మరి ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. ఇవాళ మీరు అన్ని నాటకాలు వేయడం లేదు. ఇవాళ ఒక నాటకాన్ని వేసి సోషల్ మీడియాలో పెడితే యావత్ ప్రపంచం చూస్తుంది. ఇవాళ సోషల్ మీడియాలో
ఎన్ని మంచి పనులు చేయొచ్చు. కొన్ని దేశాల్లో సోషల్ మీడియాతో విప్లవాలే సాధిస్తున్నారు. మరి సోషల్ మీడియాని తప్పుదారిలో కూడా నిజం గడప దాటక ముందే అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వచ్చేలా అవాస్తవాలు వస్తున్నాయి. అందుకని ప్రజా కళాకారులుగా మనం వీళ్ళందరినీ చైతన్యవంతం చేసి మనం అన్ని రంగాల్లోకి, అటు సినిమా రంగాల్లోకి, అటు టీవీ రంగాల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సమస్యలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక మార్గం చైతన్యం. మరి ఈ చైతన్యం ఎలా వస్తుంది? అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి. అసలు ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి, కదలానికి కదలాలి, సామ్యవాద సాధనకై సమరం సాగించాలి. ఎందుకంటే వామపక్ష శక్తులంతా ఐక్యం కావాలి. ఇవాళ శత్రువు చాలా బలవంతుడు, చాలా విజ్ఞానవంతుడు, అన్ని సదుపాయాలు శత్రువు చేతిలోనే ఉన్నాయి. ఒక కొత్త కల్చరల్ రెవల్యూషన్ వస్తే కానీ ప్రజల్ని అభ్యుదయ శక్తులు, వామపక్ష శక్తులు ప్రతి ఒక్కరూ, ఇవాళ ఒక టీచర్ వారి టీచింగ్స్ ద్వారా మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజల్ని చైతన్యవంతం చేసి, ఏ రోజైతే మీరందరూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో ఆ రోజున డప్ప మోగుతున్న మీ డప్పుల శబ్దాలతో సామాన్యుడు గుండె ప్రతిధ్వనిస్తుంది. సామాన్యుడు విప్లవ శంఖం పూరిస్తాడు. ఆ రోజు కోసం మనందరం పోరాడదామని. వర్ధిల్లాలి ప్రజా కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్ష శక్తుల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్ష కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్ష కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు.